కర్ణాటక గవర్నమెంట్ ఈ పాలసీ ఇంప్లిమెంట్ చేశారు. మెన్స్ట్రువల్ లీవ్ ఫర్ విమెన్. Such a great policy. Many congratulations to women in Karnataka and many thanks to the government. This is so needed. అసలు ఈ టైంలో మనకి ఇలాంటి పాలసీస్ అనేవి చాలా అవసరం. దీని గురించి మాట్లాడుకుందాం. మెన్స్ట్రువల్ లీవ్ అనేది కర్ణాటక ఈజ్ నాట్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్. ఆల్రెడీ ఇండియాలో బీహార్ అండ్ కేరళ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. అలానే వరల్డ్లో కూడా జపాన్, తైవాన్, సమోవా, చైనా, ఇండోనేషియా ఇలా చాలా కంట్రీస్ ఆల్రెడీ దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇండియాలో దీని గురించి మాట్లాడడం అనేది ఇప్పుడు మనకి చాలా అవసరం కూడా. మెన్స్ట్రువల్ పెయిన్ అనేది వెరీ అండర్ ఎస్టిమేటెడ్ కండిషన్ యాక్చువల్లీ విమెన్కి. చాలా మంది ఆడవాళ్ళకి చాలా సివియర్ పెయిన్ వస్తుంది. అండ్ పెయిన్ రాకపోయినా కూడా ఆ టైంలో బ్లీడింగ్, ఇన్కన్వీనియన్స్ అనేవి చాలా సివియర్గా ఉంటాయి. నాకు ఎండోమెట్రియోసిస్ అని ఉండేది. ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల ఏంటి అంటే నాకు కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని. చాలా సివియర్ పెయిన్, అంటే అసలు ఒక అడుగు తీసి అడుగు కూడా వేయలేనంత సివియర్ పెయిన్. అండ్ నాకు వామిటింగ్స్ అయ్యేవి, హెవీ బ్లీడింగ్ అయ్యేది. సో ఎవ్రీ మంత్ ఇట్స్ ఎ నైట్ మేర్ ఫర్ మీ. నేను ఉన్న లీవ్స్ అన్ని వాడేసుకునేదాన్ని. ఒక్కొక్కసారి ఆ పెయిన్ 2-3 days ఉంటుంది. నాకు ఏం చేయలేము, అసలు లేచి స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళే పరిస్థితే కాదు అసలు. ఇలాంటి టైంలో నా లీవ్స్ అన్ని అయిపోతే ఒకసారి నన్ను జాబ్ నుంచి కూడా తీసేశారు. ఇదే రీజన్ దే గేవ్ మీ ఈజ్, నీకు ఏదో కండిషన్ ఉంది కదా, అది రిజాల్వ్ చేసుకుని వచ్చాక యూ కమ్ బ్యాక్ అని చెప్పి. ఎలా రిజాల్వ్ చేస్తాను నేను మెన్స్ట్రువల్ పెయిన్ అనేది? నేను ఎలా అడ్రస్ చేస్తాను, అది కూడా 20s ఏజ్లో ఉన్నప్పుడు? సో ఈ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం మనందరికీ తీసుకురావడం. మెన్స్ట్రువేషన్ టైంలో విమెన్ గో త్రూ అ లాట్ ఆఫ్ ఫిజికల్ అండ్ హార్మోనల్ చేంజెస్. ఆల్రెడీ నేను పీసీఓడి గురించి మాట్లాడాను. అది కానీ ఎండోమెట్రియోసిస్ కానీ, లేదా ఇంకా చాలా కండిషన్స్ ఉంటాయి, యూట్రిన్ ఫైబ్రాయిడ్స్ అని చెప్పి, సిస్ అని చెప్పి, వీటిలన్నిటి వల్ల కూడా పెయిన్ వస్తూ ఉంటుంది ఆడవాళ్ళకి. అండ్ ఆ టైంలో గెటింగ్ దెమ్సెల్స్ టు వర్క్ ఈజ్ ఎ బిగ్ టాస్క్ ఇన్ ఇట్ సెల్ఫ్. అండ్ పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా కష్టం అవుతుంది. అసలు లేచి పనులు చేసుకొని పిల్లల్ని పంపించి ఇంకా ఉద్యోగానికి వచ్చి అక్కడ మళ్ళీ 8 గంటలు చేసి వెళ్ళడం అనేది నరక యాతన అనే చెప్పాలన్నమాట. ఇఫ్ గవర్నమెంట్ కెన్ యాక్చువల్లీ ప్రొవైడ్ లీవ్ ఫర్ 1 day, ఆల్ ఇట్ ఆస్క్స్ ఈజ్ 1 day. ఇమాజిన్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ విమెన్ కెన్ డూ ది అదర్ డేస్. మనకి చాలా చిన్న విషయం అనిపిస్తుంది, కానీ ఒక లార్జ్ స్కేల్లో చూసుకుంటే కనుక దిస్ ఈజ్ సో ఎంపవరింగ్ ఫర్ మెనీ విమెన్. అండ్ దిస్ ఈజ్ ఎంపవరింగ్ అ హోల్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ యాజ్ వెల్. పీరియడ్స్, పెయిన్, బ్లీడింగ్ అనేవి మనం అసలు మాట్లాడము ఈ ఇష్యూస్ని. బట్ వీ నీడ్ టు టాక్ బికాస్ ఇట్స్ నాట్ అ టాబూ ఎనీమోర్. దిస్ ఈజ్ అ వెరీ న్యాచురల్ ప్రాసెస్ దట్ హ్యాపెన్ టు విమెన్. అండ్ దిస్ ఈజ్ అ గుడ్ థింగ్ దట్ ఇట్ హ్యాపెన్స్ టు ఉమెన్. సో మనం ఈ ఇష్యూని అడ్రస్ చేయాలి. అండ్ ఇఫ్ యూ సీ అ ఉమెన్ సఫరింగ్ ఫ్రమ్ పెయిన్, హెల్ప్ హర్. సిన్సియర్ రిక్వెస్ట్ టు చంద్రబాబు నాయుడు గారు అండ్ రేవంత్ రెడ్డి గారు. హోప్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విల్ ఆల్సో బ్రింగ్ దిస్. ఇది కనుక తీసుకురాగలిగితే విల్ బి ఎంపవరింగ్ విమెన్ అట్ సో మెనీ లెవెల్స్. నమస్తే.